నమస్కారం. నా పేరు వసంతలక్ష్మి. నేను అమెరికాలోని ఆర్య యూనివర్సిటీలో సంస్కృత విభాగంలో పనిచేస్తున్నాను. మనం పేరి వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన కృష్ణ చరితాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఇంతకు ముందరి కథలో శ్రీకృష్ణుడు గోపస్త్రీలతోటి చేసినటువంటి రాసలీలల్ని వాటిని చెప్పుకున్నాం. దాని తర్వాతి కథని ఇప్పుడు మొదలు పెడదాం. ఏవం కాసుచిత్ శరద్రాత్రిషు రాసలీలాః జలక్రీడాశ్చ కృత్వా తాసాం మనోరథమాపూరయన్ ఝటిత్యంతర్హితే భగవతి గోవిందే తదీయ స్మిత విభ్రమేక్షితైః మనోహరాలాపైః ఆక్షిప్త హృదయాః తద్భావభావితాః వ్రజాంగనాః గతి విలోకనాదిషు తన్నందనందనమనుకుర్వంత్యః పరస్పరమహమేవ కృష్ణః ఇతి వదంత్యః ఉన్మత్తాః ఇవ బహువిధాః క్రీడాః కుర్వంత్యః వనాద్వనాంతరం గత్వా సర్వభూతాంతరస్థం భగవంతం కరిణ్య ఇవ యూథపం విచేతుమారభంత. ఏవం ఈ విధంగా కాసుచిత్ శరద్రాతిషు కొన్ని శరద్రాత్రులలో రాసక్రీడాః జలక్రీడాశ్చ కృత్వా రాసక్రీడలని జలక్రీడలని అంటే ఈ స్త్రీలందరితోటి కూడాను యమునా నదిలోకి దిగి జలక్రీడలని కూడా కృత్వా చేసి తాసాం మనోరథం ఆపూరయన్ ఆయా స్త్రీల మనసుల్లో ఏ కోరికలైతే ఉన్నాయో ఆ కోరికలన్నింటినీ ఆ మనోరథాలన్నింటినీ ఆపూరయన్ తీరుస్తూ ఝటితి అంతర్హితే భగవతి అలా వాళ్ళతోటి సన్నిహితంగా వాళ్ళలో ఒకడిగా ప్రతి స్త్రీకి కృష్ణుడు తనతోనే ఉన్నాడు అనేటువంటి భావనని కలిగిస్తూ అంత ప్రేమగా వాళ్ళతో ఉన్నటువంటి కృష్ణుడు ఆ భగవతి గోవిందే భగవంతుడైనటువంటి గోవిందుడు ఝటితి అంతర్హితే ఒక్కసారిగా మాయమైపోయాడు, అంతర్ధానమైపోయాడు. దాంతో తదీయ స్మిత విభ్రమ ఈక్షితైః మధురాలాపైః ఆక్షిప్త హృదయాః తద్భావభావితాః వ్రజాంగనాః ఆయన యొక్క తదీయ కృష్ణుని యొక్క స్మిత విభ్రమ ఈక్షితైః చిరునవ్వులు, ఆయన యొక్క విలాసాలు, ఆయన యొక్క చూపులు వీటన్నింటితోటి మనోహరాలాపైకి మనస్సును హరించేటువంటి ఆయన యొక్క మాటలతోటి ఆక్షిప్త హృదయాః వ్రజాంగనాః ఈ తమ హృదయాలన్నీ లాగివేయబడినటువంటి వాళ్ళే ఆ వ్రజ స్త్రీలు తద్భావ భావితాః ఆయనకి సంబంధించినటువంటి భావాలలోనే ఆయనకి సంబంధించినటువంటి భావనలోనే తన్మయమైపోతూ ఉన్నటువంటి వాళ్ళై గతి విలోకనాదిషు ఇప్పుడు ఆ కృష్ణుణ్ణి తమతో ఉన్నట్టుగా భావించుకోగా వాళ్ళకి ఏమైపోయింది, తామే కృష్ణుడు అన్న ఒక భావన వచ్చేసిందనమాట. దాంతో గతి విలోకనాదిషు నడకలోను చూపులలోను మొదలైనటువంటి వాటన్నింటిలో కూడా తం నందనందనం అనుకుర్వంత్యః ఆ నందనందనుండే ఆ కృష్ణుణ్ణి అనుకరిస్తూ ఉన్నటువంటి వాళ్ళే పరస్పరం ఒకళ్ళతో ఒకళ్ళు అహమేవ కృష్ణ నేనే కృష్ణుణ్ణి అని వదంత్యః చెప్పుకుంటూ ఉన్నవాళ్ళే ఉన్మత్తాః ఇవ పిచ్చివాళ్లలాగా పిచ్చెక్కి అది తీవ్రమైనటువంటి భక్తి పిచ్చే అది ఆ పిచ్చి కంటే తక్కువది ఎంత మాత్రం కాదు. దాంతో ఉన్మత్త స్త్రీలలాగా బహువిధా క్రీడా కుర్వంత్యః రకరకాలుగా వాళ్ళలో వాళ్ళు ఆడుకుంటూ తాను కృష్ణుడయ్యి మిగిలినటువంటి స్త్రీలతోటి తాము క్రీడిస్తున్నట్టుగా ఇట్లా ఆడుకుంటూ వనాద్వనాంతరం గత్వా ఇంకా వాళ్ళకి ఇల్లు ధ్యాస ఏమీ లేదు, ఒక అడవిలోంచి ఒక అడవికి ఇలా తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళే తం సర్వభూతాంతరస్థం భగవంతం సర్వభూత అంతరస్థం ఆ ప్రతి ప్రాణిలోనూ తానే ఉన్నటువంటి ఆ కృష్ణుణ్ణి ప్రతి ప్రాణి సర్వభూతాంతర్యామి కదా ఆయన, ప్రతి ప్రాణిలోనూ ఆయనే దర్శనమిస్తూ ఉన్నాడు. అక్కడ సింహం ఉన్నా, పులున్నా, కుందేలున్నా, ఒక తేలో మంటగబ్బ ఉన్న ప్రతి దాంట్లోనూ కృష్ణుడే కనిపిస్తున్నాడు వాళ్ళకి. అలా సర్వభూతాంతరస్థుడైనటువంటి భగవంతుణ్ణి కరిణ్యః ఇవ యూథపం యూథపం అంటే యూథ పాలకుడైనటువంటి యూథాన్ని పరిపాలించేటువంటి ఏనుగు కోసం ఆడ ఏనుగులు వెతుక్కున్నట్టుగా కరిణ్యః ఇవ ఆడ ఏనుగులలాగా విచేతుం ఆరభంత ఆయన్ని వెతుక్కోవడం కోసం ఆ అడవుల్లో తిరుగుతూ ఆయన్ని వెతుక్కోవడం మొదలుపెట్టారు. సన్నిహితాన్ ప్లక్షన్యగ్రోధాదీన్ వనస్పతీన్ మృగవరాహాదీశ్చ సంబోధ్య నందసూనోర్గతిం పప్రచ్చుః ఇంకా సన్నిహితాన్ తమ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లక్ష న్యగ్రోధాదీన్, ప్లక్షము అంటే అతి చెట్టు,
న్యగ్రోధము, మర్రి చెట్టు మొదలైనటువంటి వనస్పతులని, మృగ వరాహాదిశ్చ తమకు ఎదురుపడుతూ ఉన్నటువంటి లేళ్ళు, అడవి పందులు మొదలైనటువంటి జంతువులని వీటన్నిటినీ సంబోధ్య పలకరించి వాటినన్నింటినీ సంబోధిస్తూ నందసూనోర్గతిం పృచ్ఛంత్యః, నందసూనుడు అంటే కృష్ణుడు ఎటు వెళ్ళాడో వాళ్ళకి ఏమన్నా తెలుసా అని వాటినన్నింటినీ అడుగుతూ ఉన్న వాళ్ళై అడుగుతూ ఉన్నారు. ఏవం ప్రతివృక్షం ప్రతివనం అన్విష్యాపి సాక్షాన్ మన్మథమన్మథం స్వప్రేష్టం అలభమానాః కస్మింశ్చిద్ వనోద్దేశే శంఖచక్రాంకితాని శ్రీకృష్ణస్య పదాని అన్యస్యాశ్చ వరాంగనాయాః పదాని దదృశుః. ఇలా ప్రతి వృక్షం, ప్రతి చెట్టుని అడుగుతూ, ప్రతి వనం ప్రతి అడవిలోని వెతుక్కుంటూ, ఇక్కడ అక్కడ లేకుండా ప్రతి వనాన్ని గాలిస్తూ అన్విష్యాపి ఎంత వెతికినా కూడా సాక్షాత్ మన్మథం, మన్మథుడికే మన్మథుడైనటువంటి, మన్మథుడంటేనే ప్రాణుల యొక్క మనస్సుని వధించేటువంటి వాడు, అటువంటి మహాసౌందర్యవంతుడు, అటువంటి మహాసౌందర్యవంతుడైన మన్మథుడికే మన్మథుడు, అతనికంటే అతి సౌందర్యవంతుడైన భగవంతుణ్ణి స్వప్రేష్టం తమకు అతి ప్రియుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి అలభమానాః పొందలేకపోయారు. వాళ్ళకి ఎక్కడా దొరకలేదు కృష్ణుడు. దాంతో కస్మింశ్చిద్ వనోద్దేశే ఇలా తిరుగుతూ ఉండగా వాళ్ళకి ఒకానొక వన ప్రదేశంలో వాళ్ళకి శంఖచక్రాంకితాని శ్రీకృష్ణస్య పదాని, కృష్ణుడి యొక్క అడుగులు కనిపించినాయి. శంఖము చక్రము మొదలైనటువంటి మహా భగవల్లక్షణాలైనటువంటి గీతలతోటి అలంకరింపబడినటువంటి కృష్ణుడి యొక్క పాద విన్యాసాలు, పాదాల యొక్క అడుగులు కనిపించినాయి. శ్రీకృష్ణస్య పదాని అన్యస్యాశ్చ వరాంగనాయాః పదాని, ఆ అడుగులతో పాటుగా ఒక వరస్త్రీ, ఒక శ్రేష్ఠురాలైనటువంటి స్త్రీ యొక్క అడుగుల తలుకు విన్యాసాలు, అడుగుల తలుకు ముద్రలు కనిపించినాయి. దృష్ట్వాచ నూనం అనయా ఆరాధితః భగవాన్ ఇది తత్పదానుసారేణ అన్విష్యాపి గోవిందం అపశ్యంత్యః విచేరుకు. ఇంకా వీళ్ళందరూ అనుకున్నారు, ఓహో కృష్ణుడి అడుగులున్నాయి, పక్కన ఒక స్త్రీ తాలూకు అడుగులు కూడా కనిపిస్తున్నాయి కదా, నూనం నిశ్చయంగా అనయా ఆరాధితః భగవాన్, భగవంతుడు కృష్ణుడు ఈ స్త్రీ చేత ఆరాధింపబడుతున్నాడు, ఆవిడతోటి ఉన్నాడు అని అనుకుంటూ, ఇది తత్పదానుసారేణ అన్విష్యాపి ఆ అడుగులు ఎటు వెడుతున్నాయో వాటిని అనుసరించి ఆ పదానుసారంగా అన్వేషణం చేసి కూడా గోవిందం అపశ్యంత్యః కృష్ణుడు కనిపించలా, గోవిందుడిని చూడలేక విచేరుకు తిరుగుతూ ఉన్నారు. ఒక చోటు నుంచి ఒక చోటికి పిచ్చివాళ్లలాగా తిరుగుతూ ఉన్నారు. ఏవం ఆత్మారామోపి స్త్రీ విభ్రమైరనాకృష్ట హృదయోపి కామినాం దైన్యం స్త్రీణాం దురాత్మతాంచ దర్శయితుం అన్యాః సర్వాః అపి ప్రజాంగనాః హిత్వా కయాచిదేకయా వ్రజసుందర్యా రేమి. ఇంకా ఈ కృష్ణుడు ఏం చేశాడు, ఆత్మారామోపి ఈయనకి తనయందు తానే రమిస్తాడు. ఈయన బయట ఏ వస్తువుల యందు ఆ రతి అంటే ఇష్టం అనేటువంటిది ఉండదు. ఆయన తనయందు తానే రమించేటువంటి వాడు. అది స్త్రీ విభ్రమై అనాకృష్ట హృదయోపి, అంతేకాకుండా స్త్రీల యొక్క విభ్రమాలు విలాసాల చేత అనాకృష్ట హృదయోపి ఆకర్షింపబడని హృదయం కలిగిన వాడు. ఈయన హృదయాన్ని స్త్రీల యొక్క విలాసాలు ఏమీ ఆకర్షించవు, వాటి కోసం ఆయన మోహపడడు. కానీ కామినాం దైన్యం, కామినాం అంటే కాముకుల యొక్క దైన్యం, వాళ్ళు స్త్రీల యొక్క ఆ సంగమం కోసమై వాళ్ళు పొందేటువంటి దీనత్వాన్ని, స్త్రీణాం దురాత్మతాం కొన్ని సార్లు స్త్రీలు ఎంత చెడ్డగా ఉండగలుగుతారో ఆ చెడ్డతనాన్ని కూడా దర్శయితుం చూపించడం కోసమే అన్యాః సర్వాః అపి వ్రజాంగనాః హిత్వా ఇలా తన కోసం వెతుకుతూ ఉన్నటువంటి వ్రజస్త్రీలందరినీ విడిచిపెట్టేసి కయాచిత్ ఏకయా వ్రజసుందర్య ఒకానొక వ్రజసుందరితోటి ఆయన రేమే, ఆయన క్రీడిస్తూ ఉన్నాడు. సాచ యతః అయం నందసూనుః ఇమా సర్వా అపి యోషితః హిత్వా మయైవ రమతే అతః అహం సర్వాస్వపి యోషిత్సు గరిష్ఠేతి ఆత్మానం మేని. సాచ ఆ స్త్రీ ఏమనుకుంది, యతః అయం నందసూనుః ఈ నందసూనుడు ఇమా సర్వాః అపి యోషితః ఈ స్త్రీలనందరినీ కూడా హిత్వా విడిచిపెట్టేసి మయైవ రమతే ఆ చక్కటి అందమైన వాళ్ళు ఉన్నారు, ఎంతో
చక్కటి సద్గుణాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ విడిచిపెట్టేసి నా ఒక్కదానితోటే రమిస్తున్నాడు కాబట్టి అతః అహం, ఆ కారణం చేత నేను సర్వాస్వపి యోషిత్సు గరిష్ఠ, ఈ స్త్రీల ఎందరి యందు నేను గరిష్ఠురాలిని, అంటే నేను శ్రేష్ఠురాలిని, వీళ్ళందరికంటే నేను గొప్పదానిని. ఇది ఆత్మానం మేనే అని తన గురించి తాను భావించుకుంది. తేనచ ఆత్మన సౌందర్యదర్పేణ సమూర్ఛితా సా గోపాంగన కస్మింశ్చిద్ వనోద్దేశే నాహమితః పదాత్ పదమపి చలితుం శక్త అతః నయమాం యత్ర తే జిగమిషా అస్తి ఇత్యాహ. దాంతో ఆవిడ ఏం చేసింది, ఆత్మనః సౌందర్య దర్పేణ మూర్ఛిత, తన యొక్క సౌందర్య దర్పంతో ఆవిడేమనుకుంది, ఎవరితో అయితే కృష్ణుడు రమిస్తూ ఉన్నాడో ఆ స్త్రీ ఏమనుకుంది, తాను మహాసౌందర్యవతి కాబట్టి, వీళ్ళందరికంటే తన యొక్క సౌందర్యం గొప్పది కాబట్టి ఆ సౌందర్యానికి ఆకర్షితుడై, ఆ సౌందర్యానికి మోహించి కృష్ణుడు తన వెంట వచ్చాడు అని అనుకుంది ఆవిడ. దాంతో ఆత్మనః సౌందర్య దర్పేణ, తన యొక్క సౌందర్య దర్పంతో సమూర్ఛిత, చాలా మూర్ఛితురాలైపోయి, అంటే చాలా మోహాన్ని పొందినటువంటిదే ఆవిడ ఏం చేసిందిట, ఆ గోపాంగన కస్మింశ్చిద్ వనోద్దేశే, వాళ్ళిద్దరూ కలిసి ఒక అడవిలో ఒక చోటుకి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఆ వనోద్దేశంలో, ఆ వన ప్రదేశంలో అహం, నేను ఇతః, ఇక్కడి నుంచి పదాత్ పదమపి చెలుతున్న శక్త, ఒక అడుగు తీసి అడుగు వేయడానికి కూడా నాకు ఓపిక లేదు, నాకు శక్తి అంతా అయిపోయింది. అతః నయమాం యత్రతే జిగమిషా అస్తి, కాబట్టి మాం, నన్ను, యత్రతే జిగమిషా అస్తి, నువ్వెక్కడికి వెళ్దాం అనుకుంటావో, ఏ ప్రదేశానికి నీకు వెళ్ళాలని ఆలోచన ఉందో అక్కడికి మాం నయ, నువ్వు ఎత్తుకుని తీసుకెళ్ళు అని చెప్పింది అనమాట. ఇత్యాహ అని చెప్పింది. ఆత్మనః సౌందర్య దర్పేణ తయైవ ముక్తః భగవాన్ తాం స్కంధ ఆరోప్య అంతర్దధి. సరే, ఈ తన తలుకు సౌందర్య దర్పంతో చాలా కన్ను మిన్ను తెలియకుండా ఉన్నటువంటి ఆ స్త్రీ చేత ఏవ ముక్తః భగవాన్, ఇలా పలకబడినటువంటి భగవంతుడు తాం స్కంధం ఆరోప్య, ఆవిడ్ని ఉప్పుమూటలాగా వీపు మీదకి ఎక్కించుకున్నాడు. స్కంధం అంటే ఏమిటి, ఈ భుజాల మధ్యలో ఉండేటువంటి మూపు, ఆ మూపు మీదకి ఎక్కించుకున్నాడు. ఎక్కించుకుని అంతర్దధే, ఒక్కసారిగా ఆయన అంతర్ధానం అయిపోయాడు. వీపు మీదకి ఎక్కించుకున్నాడు, అంతర్ధానం అయిపోయాడు. అయితే ఏమైంది, స్త్రీ వీపు మీదకి ఎక్కినటువంటి స్త్రీ తనకు ఆధారమైన కృష్ణుడు లేకపోయేసరికల్లా నేల మీద పడిపోయి తదను సాపి అనుతాపం ప్రాప్య భగవంతం విచిన్వతి తమేవ విచిన్వతీభిః ఇతరాభిః సహ సంగత స్వాత్మనః వృత్తం అకథయత్. ఇంకా ఈవిడ అనుతాపం ప్రాప్య, తాను చేసినటువంటి పనికి తనకే పశ్చాత్తాపం వచ్చేసింది. చేసిన పనికి అనుతాపము అంటే అనుసరించి వచ్చినటువంటి తాపము, బాధ కలిగినటువంటిదే. భగవంతం విచిన్వతి, ఇప్పటిదాకా నాతోటే ఉన్నాడు కదా, నాతో ఎంతో ప్రేమగా ఉన్నాడు కదా, నన్ను వదిలిపెట్టి ఇలా వెళ్ళిపోయాడేమిటి అని ఆవిడ ఎంతో బాధపడుతూ మళ్ళీ భగవంతుణ్ణి వెతకడం మొదలుపెట్టింది. తమేవ విచిన్వతీభిః ఇతరాభిః సహ సంగత, ఆయన్నే వెతుకుతూ ఉన్నటువంటి ఇతర స్త్రీలతోటి కూడి వచ్చినటువంటిది. స్వాత్మనః వృత్తం అకథయత్, తన తలకు వృత్తాంతాన్ని, అంటే ఇప్పటిదాకా నాతోటి ఉన్నాడు, నాతో ఎంతో ప్రేమగా ఉన్నాడు, నేను ఇలా ఎత్తుకోమని అడిగాను, దాంతో కృష్ణుడు నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు అని ఈ వృత్తాంతాన్ని అంతటినీ చెప్పింది వాళ్ళకి. తదాకరిని, అంటే వెళ్ళిపోయాడంటే వీడు కంటికి కనిపించేట్టుగా వెళ్ళిపోయాడా, ఒక్కసారి కంటికి కనిపించకుండా అయిపోయాడు, అంటే ఈవిడ చూస్తూ ఉండగా ఈవిడిని వదిలిపెట్టి వెళ్ళినట్టు అవల, ఒక్కసారి అంతర్ధానం అయిపోయాడు అంతే. తదాకర్ణ్య తస్యాహ మాధవాద్ బహుమాన ప్రాప్తిం తస్యాయేవ దౌరాత్మ్యాత్ గోవిందేన కృతం అవమానంచ ఆకలయ్య విస్మయం ప్రాపు. ఇంకా ఈ సంగతి విని, తదాకర్ణ్య, ఈ మాటలు విని ఈ స్త్రీలందరూ తస్యాహ మాధవాద్ బహుమాన ప్రాప్తి, ఆ స్త్రీకి మాధవుడు అంటే లక్ష్మీదేవి భర్త అయినటువంటి విష్ణుమూర్తి, అంటే స్త్రీ లక్ష్మీదేవి మహాసౌందర్యవతి కదా, ఆవిడ భర్త అయినటువంటి కృష్ణుడు ఈ స్త్రీకి ఎంతో బహుమానాన్ని, అంటే ఎంతో గౌరవాన్ని, ఎంతో ఇష్టాన్ని ఆవిడికి సమర్పిస్తే తస్యాయేవ దౌరాత్మ్యాత్, ఆవిడ యొక్క దౌరాత్మ్యం, దురాత్మత్వం వల్ల, ఆవిడ యొక్క దుర్మార్గత్వం వల్ల గోవిందేన కృతం అవమానం, ఆవిడ కృష్ణుడికి అవమానం చేస్తే కృష్ణుడికి ఆవిడికి తిరిగి అవమానం కలగజేశాడు అని ఆకలయ్య అర్థం చేసుకుని వాళ్ళు విస్మయం ప్రాపు, విస్మయాన్ని పొందారు. అథ తయా సహ మిలిత్వా అన్విష్యంత్యోపి యదా భగవతః గతిం నావిందన్ తదా అన్వేషణాన్ నివృత్తాః
తదీయాహ లీలాహ గాతుం ఉపచక్రము. ఇంకా ఎంత వెతికినా సరే తయా సహ మిలిత్వ, ఆవిడతో కలిసి మళ్ళీను అన్విష్యంత్య, కృష్ణుడి కోసం అంటే ఇప్పటిదాకా ఆవిడ మీద ప్రేమ చూపించాడు కాబట్టి ఒకవేళ ఆవిడ మీద ప్రేమతో మళ్ళీ వస్తాడేమో, ఆవిడ దగ్గరికి వస్తాడేమో, ఆవిడని అంటిపెట్టుకుని ఉంటే కృష్ణుడి యొక్క సాన్నిధ్యం తమకి లభిస్తుంది కదా, ఇన్ని ఆలోచనలతోటి ఆవిడ్ని కూడా వెంట పెట్టుకుని అన్విష్యంత్య వెతుకుతూ ఉన్నారు. యదా భగవతః గతిం నావిందన్, భగవంతుడి యొక్క గతి అంటే ఆయన ఎటు వెళ్ళాడో ఆ మార్గాన్ని నా అవిందన్ పొందలేకపోయారో, వీళ్ళకి తెలియలేదో, తదా అన్వేషణ నివృత్తాహ, అన్వేషణ నుంచి వెతకడం నుంచి నివృత్తాహ మానేశారు, వెతకడం మానేశారు వాళ్ళు కంప్లీట్ గా మానేసి తదీయాహ లీలాహ గాతుం ఉపచక్రము, ఆయన యొక్క లీలల్ని గాతుం గానం చెయ్యడానికి ఉపచక్రము మొదలు పెట్టారు. హే భగవన్, తవ జన్మన అనుగృహీతః వ్రజః సర్వోత్కర్షేణ వర్తతే, సర్వదా లక్ష్మీరత్ర ప్రతివసతి, త్వద్గత ప్రాణాః వయం త్వాం సర్వాస్వపి దిక్షు విచినుమః, తద్దర్శన భాగ్యేన అస్మాన్ అనుగృహాణ న కేవలం త్వం గోపికానందనః కింటు అఖిలదేహినాం అంతరాత్మ సాక్షి విశ్వగోపనాయ వేధసా ప్రార్థితః అవతీర్ణోసి ఇది. ఇంకా ఆయన ఏమని ప్రార్థన చేశారు వీళ్ళు, హే భగవన్, ఓ భగవంతుడా, తవ జన్మన అనుగృహీతః వ్రజః సర్వోత్కర్షేణ వర్తతే, నీ జన్మ అంటే నీ పుట్టుకతో అనుగ్రహించబడినటువంటి ఈ వ్రజము సర్వోత్కర్షేణ వర్తతే అంటే ఈ స్థాయిలో ఈ స్తరంలో వీళ్ళు కృష్ణుణ్ణి తమ నందవ్రజంలో అవతరించినటువంటి నందనందనుడిగానే భావిస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు పుట్టటం వల్ల ఈ వ్రజానికి ఎంతో గౌరవం లభించిందయ్యా, సర్వోత్కర్షేణ వర్తతే, ఎంతో గొప్పగా ఉంది నందవ్రజము. సర్వదా లక్ష్మీరత్ర ప్రతివసతి, లక్ష్మీదేవి ఇక్కడే నివసిస్తోంది, నువ్వు పుట్టడం వల్ల ఇక్కడ ఈ ప్రదేశము లక్ష్మికి నివాస స్థానం అయిపోయింది. త్వద్గత ప్రాణాః వయం సర్వాస్వపి దిక్షు విచినుమః, మా ప్రాణాలన్నింటినీ నీయందే పెట్టుకుని ఉన్నాం. త్వద్గత ప్రాణాః, నీయందే నిలిచి ఉన్న ప్రాణాలు కలిగినటువంటి వయం మేమందరము, త్వాం నిన్ను, సర్వాస్వపి దిక్షు విచినుమః అన్ని దిక్కుల ఎందు అన్ని దిశలలోనూ విచినుమః వెతుకుతూ ఉన్నాం. త్వద్దర్శన భాగ్యేన అస్మాన్ అనుగృహాణ, నీ యొక్క దర్శన భాగ్యాన్ని ఇచ్చి మమ్మల్ని అనుగ్రహించు. ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఇక్కడ దాకా ఆయన ప్రార్థించిన తర్వాత ఇవేవి చిన్న చిన్న వాక్యాలు ఉన్నాయి మనకి ఇక్కడ, కానీ అక్కడ భాగవతంలో ఉన్నటువంటి ఆ ప్రార్థనలు, ఆ గోపికా గీతలు చాలా పెద్దవి. ఇలా వాళ్ళందరూ ప్రార్థించిన తర్వాత వీళ్ళకి అజ్ఞానం నెమ్మది నెమ్మదిగా నశించడం మొదలుపెట్టిందనమాట. నశించి ఆయన తలకు అసలు స్వరూపం వాళ్ళకి బోధపడడం మొదలుపెట్టింది. ఈయన నందనందనుడు కాదు, గోపికలకి ఆనందాన్ని కలిగించేటువంటి వాడు కాదు, సాక్షాత్ పరాత్పరుడు భగవంతుడు అనేటువంటి జ్ఞానం వాళ్ళ మీద మెల్లమెల్లగా వాళ్ళ తలకు మనస్సులో మెల్లమెల్లగా ఆవిష్కృతం అవుతూ వచ్చిందనమాట. నా కేవలం త్వం గోపికానందనః, నువ్వు గోపికలకు ఆనందనః, ఆనందాన్ని కలిగించేవాడివి మాత్రమే కాదు, మాకు ఆనందాన్ని కలిగించేవాడు మాత్రమే కాదు, కింటు అఖిలదేహినాం అంతరాత్మ సాక్షి, సమస్త ప్రాణుల యొక్క అంతరాత్మ లోపల ఉండేటువంటి ఆత్మవు నువ్వే. సాక్షి అంటే సకల ప్రాణులు ఏమేం చేస్తున్నారో వాళ్ళ తలుకు ప్రతి కదలికకి, ప్రతి నడవడికకి నువ్వు సాక్షిభూతుడివిగా ఉంటావు. విశ్వగోపనాయ వేధసా ప్రార్థితః అవతీర్ణోసి, విశ్వగోపనాయ అంటే ఈ లోకాన్ని రక్షించడం, ఈ విశ్వాన్ని రక్షించడం కోసమై వేధసా ప్రార్థితః బ్రహ్మదేవుడి చేత ప్రార్థించబడినటువంటి నువ్వు అవతీర్ణోసి ఈ లోకానికి దిగి వచ్చావు అని ఆయన యొక్క పరమాత్మ తత్వాన్ని వాళ్ళు అప్పటికి అర్థం చేసుకున్నారనమాట. యస్వం పురా తుముల కరకావృష్టిపాతాది రూపేభ్యః ఉపప్లవేభ్యః నః అగోపాయైః సహా త్వమిదానీం పరిత్యక్త గురుపతి పుత్రాః త్వదధీనాః భవద్విరహానల దందహ్యమాన మానసాః నః కిమర్థముపేక్షసే ఇత్యేవం బహుధా విలపంతీషు స్తువంతీషు గాయంతీషు వ్రజాంగనాసు తల్లీలాః తదనుజిఘృక్షయా తన్మధ్యే స్వాత్మానం ప్రత్యక్షీచకార నందనందనః. ఇలా ఆయన యొక్క భగవత్తత్వాన్ని దర్శించిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మాయ ఆవేశిస్తూనే ఉంటుంది. త్వం నువ్వు పురా ఇది ఇతః పూర్వం
తుముల కరకావృష్టిపాతాది రూపేభ్యః నః యః అగోపాయి. నువ్వు పెద్ద కరకావృష్టి అంటే ఏమిటి, వడగళ్ల వానలు మొదలైనటువంటి ఆ గోవర్ధనోద్ధరణ సమయంలో వడగళ్ల వానలు కూడా పడ్డాయి కదా, ఆ కరకావృష్టి మొదలైనటువంటి ఆ రూపేభ్య అటువంటి రూపాలలో ఉన్నటువంటి ఉపప్లవేభ్య ఉపప్లవాల నుండి ప్రమాదాల నుండి నహ అగోపాయి, నువ్వే కదా మమ్మల్ని రక్షించావు. అట్లాంటి త్వం ఇదానీ సహాత్వం, అటువంటి నువ్వు ఇదానీ ఈ క్షణంలో పరిత్యక్త గురుపతి పుత్రాహ త్వదధీనాహ, మేమందరం ఎలాంటి వాళ్ళం, పరిత్యక్త గురు పతి పుత్రాహ, మేం మా తల్లిదండ్రుల్ని వదిలేసాం, పతి భర్తల్ని వదిలేసాం, మా పిల్లల్ని వదిలేసాం, మేము కనుక్కున్నటువంటి పసిబిడ్డల్ని కూడా వదిలేసి నీ వెంట తిరుగుతూ ఉన్నాం, నీ కోసం వెతుకుతూ ఉన్నాం. త్వదధీనాహ, మమ్మల్ని మేము నీకు పూర్తిగా అర్పించేసుకున్నాం, నీ ఆధీనంలో ఉండిపోయాం, నీ తలకు అధీనంలో ఉండిపోయాం. అట్లాంటి వాళ్ళము భవద్విరహానల దందహ్యమాన మానసాహ, నీ యొక్క విరహము నువ్వు లేకపోవడము అనేటువంటి అగ్నిలో దందహ్యమాన మానసాహ, మా హృదయాలు దందహ్యమానములవుతున్నాయి, అంటే అతి విపరీతంగా కాలిపోతూ ఉన్నాయి. అటువంటి మమ్మల్ని నా కిమర్థం ఉపేక్షసే, అటువంటి మమ్మల్ని ఎందుకు నువ్వు ఉపేక్షిస్తున్నావు. ఇత్యేవం బహుధా విలపంతీషు స్తువంతీషు గాయంతీషు చ వ్రజాంగనాసు తల్లీలాహ, ఇలా అని అంటూ ఈ రజాంగనలందరూ ఆ బహుధా విలపంతీషు ఎంతో దుఃఖిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. స్తువంతీషు, ఆ ఏడుస్తూనే తన్ని స్తోత్రం చేస్తున్నారు. గాయంతీషు తల్లీలాహ, తన యొక్క లీలల్ని గానం చేస్తూ ఉన్నారు, అందులో మైమరిచిపోతూ పాటలుగా పాడుతూ ఉన్నారు. అట్లాంటి ఆ వ్రజాంగనులు అలా ఆ స్థితిలో ఉండగా తదనుజిఘృక్షయ, వాళ్ళని అనుగ్రహించాలి అనేటువంటి కోరికతోటి తన్మధ్యే, వాళ్ళ మధ్యలో స్వాత్మానం ప్రత్యక్షీచకార నందనందన, ఇప్పటిదాకా ఆయన వాళ్ళతో లేడా అంటే వాళ్ళతోనే ఉన్నాడు, వాళ్ళ కంటికి అదృశ్యంగా ఉన్నాడు, వాళ్ళ కంటికి కనిపించకుండా ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఆ వేదన, ఆ పరితాపము ఒక ఉత్కట స్థాయిని చేరుకుందో అప్పుడు ఆ క్షణంలో ఆయన వాళ్ళ మధ్యలో తన్ని తాను సాక్షాత్కరింపచేసుకున్నాడు. రామకృష్ణ పరమహంస ఒకసారి చెప్తారు, భగవంతుడు అందరికీ భగవంతుడి సాక్షాత్కారం కలగదా అంటే ఎందుకు కలగదు, కలుగుతుంది అని చెప్తారు ఆయన. భగవంతుడి కోసం ఏడవాలి. మనం ఒక అద్భుతమైన వస్తువు కోరుకుని అది మనకి దొరకాలి అని చెప్పి మనం ఎంత విలపిస్తామో, దానికోసం ఎంత పరితాపం పొందుతామో, అంత పరితాపం మనం గనక భగవంతుడి కోసం పొందితే ప్రతివాడికి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. ఎందుకు సాక్షాత్కరించడు అని చెప్తారైనా. ఇదిగో వీళ్ళకి అటువంటి స్థితి వచ్చిందనమాట. అందుకోసం కృష్ణుడు వాళ్ళ మధ్యలో అవతరించాడు మళ్ళీ. తదను తద్దర్శనేన ప్రత్యాగత ప్రాణాః వ్రజసుందర్యః తం పరితః పరివేష్ట్య కాశ్చిత్ దక్షిణకరం కాశ్చిత్ వామబాహుం కాశ్చిత్ కంఠదేశం కాశ్చిత్ స్కంధదేశం చ గృహీత్వా బహువిధాన్ ఆలాపాంశ్చక్రుః. తదను ఆ వెంటనే తద్దర్శనేన, ఆయన కృష్ణుడి యొక్క దర్శనంతో, కృష్ణుడిని చూడ్డంతో ప్రత్యాగత ప్రాణాః వ్రజసుందర్యః, వాళ్ళ యొక్క ప్రాణాలు తిరిగి వచ్చేసినట్టుగా అయిపోయినాయి. ఇప్పటిదాకా వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకే తెలియదు, వాళ్ళ ప్రాణాలు వాళ్ళతో లేనట్టుగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే కృష్ణుడు వాళ్ళకి మధ్యలో సాక్షాత్కరించాడో ప్రాణాలు లేచి వచ్చినట్టుగా అయినాయి, వాళ్ళకి ప్రాణాలు తిరిగి వచ్చినట్టుగా అయినాయి. దాంతో ఈ వ్రజసుందరులందరూ తమ్ పరివేష్ట్య, అందరూ వచ్చి ఒక్కసారి ఆయన చుట్టుముట్టేశారు. కాశ్చిత్ దక్షిణకరం, కొంతమంది ఆయన కుడి చేయి పట్టుకుని వేళ్లాడుతూ ఉన్నారు, కొంతమంది ఏమో కాశ్చిత్ వామబాహు, కొంతమంది ఏమో ఎడం చేయి పట్టుకుని వేళ్లాడుతున్నారు. కాశ్చిత్ కంఠదేశం, కొంతమంది మెడని కౌగలించుకున్నారు. కాశ్చిత్ స్కంధదేశం, కొంతమంది ఆయన వీపు మీద పడి వీపుకి వేళ్లాడుతూ ఉన్నారు. ఇలా గృహీత్వా పట్టుకుని బహువిధాన్ ఆలాపాంశ్చక్రుః, అందరూ ఒక్కసారిగా, అంటే ప్రతి వాళ్ళకి వాళ్ళు మాట్లాడేయాలని కోరికే. కృష్ణుడిని ప్రశ్న అడిగి ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఎందుకు వదిలేశాడో ఇవన్నీ కనుక్కుందామన్న కోరికే. దాంతో ప్రతి వాళ్ళు మూక ఉమ్మడిగా ఒకేసారి గట్టిగా ఆయనతోటి మాట్లాడడం మొదలు పెడితే తాహ యథార్హం మధురాలాపై సంభాష్య తాభిస్సహ శరచంద్ర చంద్రికా ధవలే కాలింది పులినే సముపావిశత్. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, ఇంతకు ముందు ఎలాగైతే అంగనామంతరే మాధవో మాధవం చాంతరేణ అంగన అన్న రూపంలో ప్రతి
స్త్రీతోటి తాను ఉన్నట్టుగా వాళ్ళకి భావన కలగజేస్తూ ఎలాగైతే క్రీడించాడో, రాసక్రీడలో ఎలాగైతే ఉన్నాడో, అదే విధంగా వాళ్ళందరితోటి ప్రతి స్త్రీతోటి ఆయన సమాధానం చెప్పాడు, ప్రతి స్త్రీకి సమాధానం చెప్పాడు, ప్రతి ప్రశ్నకి ఆయన జవాబిచ్చాడు. అంటే యథార్థం, ఎవరికి తగ్గినట్టుగా వాళ్ళకి, ఎవరు వేసిన ప్రశ్నలకి వాళ్ళకి సమాధానాలు చెప్తూ, అంటే ఒకే సమయంలో వాళ్ళు ప్రశ్నలు అడిగితే ఒకే సమయంలో వాళ్ళందరికీ సమాధానాలు లభించినాయి అన్నమాట. మధురాలాపై సంభాష్య, తీయటి మాటలతోటి వాళ్ళందరితోటి మాట్లాడి, తాభిస్సహా వాళ్ళందరితో కలిసి శరత్చంద్ర చంద్రికా ధవలే, ఈ శరత్చంద్రుడి యొక్క చంద్రికతో, వెన్నెలతో తెల్లగా ఉన్నటువంటి కాళింది పులినే సముపావిశత్, కాళింది యొక్క ఒడ్డున, యమునా నది యొక్క ఒడ్డున కూర్చున్నాడు. ఏవం కతిచన శరన్నిషాహ జలక్రీడాభి రాసక్రీడాభి నికుంజ విహారై పులిన విహారై చ వ్యాపయిత్వా ప్రాగ్దత్తవరాస్తాహ అనుజగ్రాహ. ఇట్లా ఈ విధంగా కతిచన శరన్నిషాహ, కొన్ని శరద్రాత్రుల పాటు జలక్రీడాభి, ఆ స్త్రీలందరితోటి జలక్రీడలతోనూ, రాసక్రీడాభి రాసక్రీడలతోనూ, నికుంజ విహారై, నికుంజములు అంటే అక్కడ ఉన్నటువంటి పొదరిళ్ళు, ఆ పొదరిళ్లలో వాళ్ళతో విహరించడంతోనూ, మళ్ళీ ఇక్కడ కూడా అదే అదే పద్ధతి. అంటే ప్రతి స్త్రీతోటి ఒక కృష్ణుడు ఉన్నాడనమాట. ప్రతి స్త్రీకి అదంతా ఆవిడ తలుకు మనోరథాలన్నింటినీ పూరిస్తూ ఆయన కూడా ఉన్నాడు. అట్లా పులిన విహారాలతోటి, పులిన విహారములు, పులినం అంటే ఏమిటి? ఆ నది ఒడ్డున ఉండేటువంటి ఇసక తిన్నెలు, వాటి మీద విహరించటాలు, వీటన్నింటితోటి యాపయిత్వ గడిపి ప్రాగ్ దత్తవరాస్తాహ అనుజగ్రాహ, ఇంతకు పూర్వం తన చేత దత్తవరాహ, వరము ఇవ్వబడినటువంటి ఆ స్త్రీలనందరినీ అనుజగ్రాహ అనుగ్రహించాడు. అంతేచ తాసాం విదేహ కైవల్యం ప్రాదాద్, అంతే చివరలో తాసాం ఆ స్త్రీలందరికీ కూడా విదేహ కైవల్యం అంటే దేహ విరహితమైనటువంటి కైవల్యాన్ని, సాయుజ్యాన్ని వాళ్ళకందరికీ ఆయన ఇచ్చాడు. దీంతో ఇవాల్టి కథని మనం పూర్తి చేద్దాం. మళ్ళీ తర్వాతి కథతోటి మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. స్వస్తి.